గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే క్లాస్ వచ్చేసి 14.1లో ఫ్యాక్టరైజేషన్లో ఎక్సర్సైజ్ 14.1లో ఏం రాస్తాము? ఫస్ట్ రోమన్ అండి. ఫస్ట్ రోమన్లో ఏమిచ్చాడు? ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది గివెన్ టర్మ్స్ అని ఇచ్చాడు. దానిలో ఫస్ట్ క్వశ్చన్ రాసుకున్నాము. 12x, 36. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది గివెన్ టర్మ్స్. ఇచ్చిన టర్మ్స్లలో ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకోమంటున్నాడు. ఇంకా మిగతావి మనకు అవసరం లేదంట. 12ను ఏం రాయొచ్చు? 12 × 1గా రాయొచ్చు కదా. ఇక్కడ x ఉంది కాబట్టి వేరియబుల్ ఎక్స్గా పెట్టుకున్నాము. నెక్స్ట్ 36ని ఏం రాయొచ్చు? 12 × 3గా రాయొచ్చు. అప్పుడు ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కు కామన్ ఫ్యాక్టర్స్ అంటే మన క్లాస్లో మనము 8th వాళ్ళే ఉన్నారు. 8th వాళ్ళని మాత్రమే కామన్గా ఉన్నాము కాబట్టి మనం అందరం ఒక టీమ్గా ఉంటాము. వీళ్ళందరూ సపరేట్ కదా, 9th 10th వాళ్ళు, మనకేం అవసరం లేదు వీళ్ళతో. సో ఇలాగ కామన్ ఫ్యాక్టర్స్ అంటే కామన్గా ఉండే వాళ్ళని మాత్రమే, అంటే మన వాళ్ళని మాత్రమే తీసుకుంటాం, వేరే వాళ్ళు మాకు అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ వన్, 2y, 22xy. 2y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 2 × 1 × yగా రాయొచ్చు. నెక్స్ట్ 22xyని ఏం రాయొచ్చు? 2 × 11 × x × yగా రాయొచ్చు. ఇక్కడ 2 అనేది కామన్గా ఉంది, y అనేది కామన్ అవుతుంది. మరి అప్పుడు ఏమవుతుంది? 2y కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ అండి. థర్డ్ వన్ ఏముంది? 14pq, 28p² q². 14pqను ఏం రాయొచ్చు? 14 × 1 p × qగా రాయొచ్చు. నెక్స్ట్ 28p² q² ఈజ్ ఈక్వల్ టు 14 × 2 × p²ని ఏం రాయొచ్చు? p × p. అలాగే q²ను q × qగా రాయొచ్చు. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 4. నెక్స్ట్ 14 కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ p ఉంది, ఇక్కడ q ఉంది. అప్పుడు మనం ఏం రాయొచ్చు? దీనిని 14pq అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఫోర్త్ వన్ ఏమిచ్చారు? 2x, 3x² 4. ఇక్కడ చూడండి 2xను ఏం రాయొచ్చు? 2 × 1 × xగా రాయొచ్చు. 3x²ను 3 × 1 × x × xగా రాయొచ్చు. 3 × 1 3 అవుతుంది. x² అంటే x × x, x². అలాగే 4ని ఏం రాయొచ్చు? 2 × 2గా రాయొచ్చు. ఇక్కడ మనకు కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? చూడండి, కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ ఇక్కడ 1 అనేది ఉంది కదా, అవునా కదా? అప్పుడు మనకు కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఏమిచ్చాడు? 6abc 24ab² 12a²b. 6abcని ఏం రాయొచ్చు? 6 × 1 × a × b × cగా రాస్తాం. నెక్స్ట్ 24ab² ఈక్వల్ టు 6 4 24 కదా, 6 × 4 × a × b × bగా రాస్తాం. b²ను b × bగా రాద్దాం. నెక్స్ట్ 12a²b. 12 ఏం రాయొచ్చు? 6 × 2 × a × b. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 24 8, ఇక్కడ 20 పోతుంది, 2 20 పోతుంది. అలాగే 12 ఏమవుతుంది? 3 4 12 అవుతుంది. అలాగే 6 2 12 అవుతుంది. ఇలాగా సో మెనీ ఫ్యాక్టర్స్ వస్తాయి, అవునా కాదా? సో కానీ మనకు ఇక్కడ కావాల్సింది ఏది? కామన్గా రావాలి. కాబట్టి కామన్గా రావాలి అంటేనా సేమ్ టేబుల్తో మనము ఈ యొక్క మల్టిప్లికేషన్స్ అనేవి తీసుకోవడానికి ట్రై చేయాలండి. సో ఇది ఈజీ మెథడు.
మనము ఫ్యాక్టర్స్ తీసుకొని వీటందుకి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ ఇలాంటివన్నీ వేసుకుంటే సో మెనీ టైం వేస్ట్ అవుతుంది. సో అందుకోసం అనేసి ఏం చేద్దాము, పైన 6 ఇచ్చాడు, 24 12, ఈ 6 టేబుల్లో 12 24 పోతుంది కదా. సో అందుకోసం అనేసి ఇలాగ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ కామన్గా 6 కామన్, నెక్స్ట్ ఏ కామన్గా ఉంది, నెక్స్ట్ బి కామన్గా ఉంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 6AB అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ చూడండి ఏమిచ్చారు, 16x³ -4x² 32x. ఇప్పుడు చూడండి 16x³ ఏం రాయొచ్చు, 4 ఇంటూ 4 ఇంటూ x³ x ఇంటూ x ఇంటూ ఎక్స్గా రాయొచ్చు. అలాగే -4x² ఏం రాయొచ్చు, -1 ఇంటూ 4, అవునా కాదా. x² ఏం రాయొచ్చు, x ఇంటూ ఎక్స్గా రాయొచ్చు. అలాగే 32xని ఏం రాయొచ్చు, 4 8 ఏమవుతుంది 32 కదా, ఇంటూ ఎక్స్గా రాయొచ్చు. ఇక్కడ 4 అనేది కామన్గా ఉందా లేదా అన్నిటిలో, అలాగే ఎక్స్ కూడా కామన్గా ఉంది. అప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 4x అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th వన్, 10pq 20qr 30rp. సో ఈ విధంగా 10pqను ఏం రాయొచ్చు, 10 ఇంటూ 1 ఇంటూ p ఇంటూ క్యూగా రాయొచ్చు. 20qrను ఏం రాయొచ్చు, 10 ఇంటూ 2 ఇంటూ క్యూ ఆర్గా రాయొచ్చు. 30rp = 10 ఇంటూ 3 ఇంటూ ఆర్ ఇంటూ పీగా రాయొచ్చు. వీటిలలో కామన్గా 10 అనేది కామన్గా ఉంది కదా. అలాగే క్యూ ఉందా, ఆర్ ఉందా, పీ ఉందా, ఏం లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ 10 మాత్రమే అవుతుంది. ఇలాగ కామన్గా ఉండేటివి తీసుకోవాలి. ఇంకొకటి ఉంది అండి, ఇంకొక ప్రాబ్లము 8th వన్ ఏమిచ్చారు, 3x² y³ 10x³ y² 6x² y² z. చూడు ఇలాగా వేరియబుల్స్ ఇచ్చాడండి. వీటిని ఏం రాయొచ్చు, 3x² y³ ఏం రాయొచ్చు, 3 ఇంటూ 1, x² x ఇంటూ ఎక్స్, y³ ఏం రాయొచ్చు, y ఇంటూ y ఇంటూ వైగా రాయొచ్చు. 10x³ y² ఏం రాయొచ్చు, 2 ఇంటూ 5 x³ x ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, y² y ఇంటూ వైగా రాయొచ్చు. అలాగే 6x² y² z = 2 ఇంటూ 3 ఇంటూ x² ఏం రాయొచ్చు, x ఇంటూ ఎక్స్ ఇంటూ y² y ఇంటూ వై ఇంటూ జెడ్గా రాయొచ్చు. ఇక్కడ కామన్గా ఏమున్నాయి, ఎక్స్ అనేది కామన్గా ఉంది, అలాగే ఇంకొక ఎక్స్ కామన్గా ఉంది, ఇక్కడ వై కామన్గా ఉంది, ఇక్కడ కూడా వై అనేది కామన్గా ఉంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, x² y² అవుతుంది. ఇక్కడ ఎక్స్లు వైలు మాత్రమే కామన్గా ఉన్నాయి. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లేదు. 5 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. అలాగే జెడ్ కూడా అంతే. సో అప్పుడు ఏమవుతుంది, x² y² అవుతుంది. సెకండ్ రోమన్ వచ్చేసి ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడగా ఫ్యాక్టరైజ్ అంటే కామన్గా ఉండేవి రావాలి, కామన్గా లేని వాటిని తీసుకొని వాటిని ఏం చేయాలి, ఒక ఎక్స్ప్రెషన్గా తయారు చేయాలంటే. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి ఏమి ఇచ్చారు, 7x - 42. 7x - 42ని ఏం రాయొచ్చు, 7 ఇంటూ 6గా రాయొచ్చు. ఇక్కడ కామన్గా ఏముంది, 7 కామన్ తీస్తే ఇక్కడ x మిగిలింది, మైనస్ ఇక్కడ వచ్చేసి 6 మిగిలింది. ఇదేనండి. నెక్స్ట్ వచ్చేసి 6p - 12q, దీన్ని ఏం రాయొచ్చు, 6p - 12 ఏం రాయొచ్చు, 2 6 12 ఇంటూ q. తర్వాత ఏం రాయొచ్చు, ఇక్కడ 6 అనేది కామన్గా ఉంది, 6 కామన్ తీస్తే p - 2q. నెక్స్ట్ 7a² + 14a. 7a ఏం రాయొచ్చు, a ఇంటూ a ప్లస్ 7 ఇంటూ 2 ఇంటూ ఏ. ఇక్కడ 7 కామన్గా ఉంది, అలాగే
ఏ కూడా కామన్గా ఉంది. 7a కామన్ తీస్తే ఏం మిగులుతుంది? ఏ ప్లస్ 2 అనేది మిగులుతుంది. సో మనకు కామన్గా ఉన్న వాటిని ఒకసారి మనం అండర్లైన్ చేస్తుంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఏమిచ్చాడు? 4th వన్ -16z ప్లస్ 20z క్యూబ్డ్. ఇక్కడ చూడండి, -16 ఏం రాయొచ్చు? -1 × 4 × 4 × జెడ్గా రాయచ్చా లేదా? 4 4 16, 16 × 1 -16 × జెడ్ ప్లస్ 4 5 20 జెడ్ క్యూబ్డ్ జెడ్ ఇంటూ జెడ్గా రాయచ్చు. మనకు కామన్గా ఏముంది? 4 అనేది కామన్ ఉంది, అలాగే జెడ్ అనేది కామన్గా ఉంది. ఇక్కడ చూడండి, బయటికి తీస్తే కామన్ తీస్తే ఏమవుతుంది? 4z కామన్ తీస్తే -1 × 4 × -1 × 4 ప్లస్ 5 × z మనకు మిగిలింది. 4z ఇంటూ -1 × 4 ఏమవుతుంది? -4 ప్లస్ 5 × z ఏమవుతుంది? 5z² అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 5th వన్ 20l² ప్లస్ 30l m. 20ని ఏం రాయొచ్చు? 10 × 2 l² l × l ఇంటూ m ప్లస్ 30ని ఏం రాయొచ్చు? 10 × 3 a ఇంటూ l ఇంటూ mగా రాయొచ్చు కదా. అప్పుడు చూడండి, 10 అనేది కామన్గా ఉంది, 10 ఇక్కడ l కూడా కామన్ వస్తుంది, అలాగే m కామన్ వస్తుంది. అప్పుడు ఏం రాయొచ్చు? l m ఇంటూ మనకు ఇక్కడ ఏం మిగిలింది? 2 × l 2l ప్లస్ 3 ఇంటూ ఇంకా ఏం మిగులుతుంది? ఏ మిగులుతుంది, 3a. ఇలాగా మిగిలిన వాటిని రాసుకొని కామన్గా ఉండి ఫస్ట్ రాసేసుకొని మిగిలిన వాటిని నెక్స్ట్ రాసుకోండి. 6th వన్ అండి, 6 ఏమి? 5x² - 15xy². 5ని ఏం రాయొచ్చు? 5 × 1 × x² x × x ఇంటూ y మైనస్ 15ని ఏం రాయొచ్చు? 3 × 5 xను x ఇంటూ y² y ఇంటూ yగా రాయొచ్చు. ఇక్కడ కామన్గా 5 అనేది కామన్ ఉంది, అలాగే x అనేది కామన్గా ఉంది, అలాగే ఇంకొకటి y కూడా కామన్గా ఉంది. ఇప్పుడు 5x y కామన్ తీస్తే x మైనస్ ఇక్కడ x అనేది అలాగే ఉంది, ఇక్కడ సింబల్ మైనస్ 3 ఇక్కడ ఏం మిగిలింది? y కదా, 5x ఇంటూ x y అనేది మిగిలింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th వన్ చూద్దాం. 7 ఏమి ఇచ్చారు? 10a² - 15b² ప్లస్ 20c². ఇక్కడ చూడండి, 10ను ఏం రాయొచ్చు? 10 5 ఇంటూ 2 ఇంటూ ఏని a ఇంటూ ఏగా రాయొచ్చు, మైనస్ 5 ఇంటూ 3 ఇంటూ b ఇంటూ b²ను b ఇంటూ bగా రాస్తాం. నెక్స్ట్ 20ని 5 ఇంటూ 4 ఇంటూ c²ను c ఇంటూ c. 5 అనేది 3 టర్మ్స్లలో కామన్గా ఉంది, అలాగే ఇంకా అంతే, ఇంకేం కామన్గా లేవు కాబట్టి 5 అనేది కామన్ తీస్తే 2a² మైనస్ 3b² ప్లస్ 4c² అనేది మిగులుతుంది. సో ఇదండి 7th వన్. నెక్స్ట్ వచ్చేసి 8th ప్రాబ్లం చేద్దాము. 8th వన్ ఏమి ఇచ్చారు? -4a² ప్లస్ 4ab మైనస్ 4ca. -4ను ఏం రాయొచ్చు? -1 × 4 ఏను a ఇంటూ ఏగా రాస్తాము, ప్లస్ 4 × 1 ఇంటూ a ఇంటూ b మైనస్ 4ని ఏం రాయొచ్చు? 4 × 1 ఇంటూ c ఇంటూ ఏగా రాయొచ్చు. ప్రతి దానిలో 4 అనేది కామన్గా ఉంది ప్రతి టర్మ్లో, అలాగే ఏ కూడా కామన్గా ఉంది. అప్పుడు కామన్ తీస్తే 4a కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది? ఇక్కడ -1 మిగులుతుంది, -1 ఇంటూ ఏ మైనస్ ఏ, అలాగే ప్లస్ b మైనస్ c అనేది మిగులుతుంది. నెక్స్ట్ వచ్చేసి 9th వన్. 9th వన్ ఏమి ఇచ్చారు? 9th వన్ ఏమి ఇచ్చారు చూడండి.
ఎక్స్ స్క్వైరు వై జెడ్ ప్లస్ ఎక్స్ వై స్క్వైరు జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ స్క్వైరు. ఎక్స్ స్క్వైర్ని ఏం రాయొచ్చు, ఎక్స్ ఇంటూ ఎక్స్గా రాయొచ్చు, వైని వై ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై స్క్వైర్ని ఏం రాయొచ్చు, వై ఇంటూ వై జెడ్ను జెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ స్క్వైర్ని ఏం రాయొచ్చు, ఇంటూ రాయొచ్చు. ఇక్కడ కామన్గా ఉన్నాయి, ఎక్స్ అనేది కామన్ కదా ప్రతి దానిలోనూ, అలాగే వై కూడా కామన్గా ఉంది, అలాగే జెడ్ కూడా కామన్గా ఉంది. వీటన్నింటి కామన్ ఇస్తే ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇక్కడ ఎక్స్ మిగిలింది, ఇక్కడ ఏం మిగులుతుంది, వై జెడ్ జెడ్ మిగులుతుంది. సారీ, ఇక్కడ జెడ్ కూడా కామన్ వస్తుంది కదా, అప్పుడు మనకు వై మాత్రమే మిగులుతుంది. అక్కడ వచ్చేసి ప్లస్ జెడ్ అనేది మిగులుతుంది. ఎక్స్ వై జెడ్ కామన్ ఇస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 10th వన్, ఏ ఎక్స్ స్క్వైరు వై ప్లస్ బి ఎక్స్ వై స్క్వైరు ప్లస్ సి ఎక్స్ వై జెడ్. వీటికి ఇప్పుడు కామన్గా ఏమున్నాయో చూద్దాం. ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ నేమ్ రాయొచ్చు, ఎక్స్ ఇంటూ ఎక్స్ వైని వైగా రాయొచ్చు, ప్లస్ బి ఇంటూ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ను వై ఇంటూ వై ప్లస్ సి ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్గా రాయొచ్చు. వీటిలలో కామన్గా ఏమున్నాయి చూడండి, ఎక్స్ అనేది కామన్గా ఉంది, అలాగే వై కూడా కామన్గా ఉంది కదా, వై కామన్గా, జెడ్ అనేది లేదు, ఇక్కడ జెడ్ లేదు, ఇక్కడ జెడ్ లేదు. సో ఇప్పుడు కామన్గా ఉన్నవి కాబట్టి ఎక్స్ వై కామన్ తీస్తే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి, ఇదండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ అండి. థర్డ్ వన్లో ఫ్యాక్టరైజ్ అనేసి ఇచ్చేసాడు. వీటిని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలంటే ఫస్ట్ వన్ ఎక్స్ స్క్వైరు ప్లస్ వై 8x ప్లస్ 8y ఇచ్చాడు. వీటిని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి. చూడండి, ఇక్కడ టూ టర్మ్స్ మనము తీసుకోవాలా. ఇక్కడ వీరెండింటికి కామన్ తీయడానికి ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది కదా, సో మనకు తీయలేటి ఇక్కడ ఉన్న టర్మ్ ఇక్కడ ఉన్న ఎక్స్ ఒక చోట రాసుకున్నాం. ఎక్స్ స్క్వైర్ ప్లస్ 8x, ఇక్కడ వై ఉంది ప్లస్ 8, ఇక్కడ రెండిట్లో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 8 ఉంటుంది, ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ వై కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 8 ఉంటుంది. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ 8 అనేది మనకు మిగులుతుంది. చూడండి, ఫ్యాక్టర్స్ డివైడ్ చేసేటప్పుడు ఒకే ఒక సింపుల్ ట్రిక్ అండి. ఎప్పుడైనా సరే మనము ఫ్యాక్టర్స్ డివైడ్ చేసేటప్పుడు ఎక్స్ వేరియబుల్ కానీ వై వేరియబుల్ కానీ జెడ్ వేరియబుల్ కానీ ఇవన్నీ వన్ సైడ్ ఉండాలా, ఇవి ఇంకొక సైడ్ ఉండాలి, వేరే వేరియబుల్స్ ఏమైనా ఉంటే. ఎప్పుడైనా సరే ఫ్యాక్టర్స్ తీసుకునేటప్పుడు టూ టర్మ్స్ అనేది కంపల్సరీగా ఉంటేనే మనము వాటిని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయగలం. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే వస్తుందో ఈ సెకండ్ బ్రాకెట్లో కూడా సేమ్ అదే వస్తుంది. మనం నేర్చుకోవాల్సినది ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ మైనస్లు ఎలా కామన్గా తీయాలి అనేది మాత్రమే నేర్చుకోవాలి. ఇదండి. నెక్స్ట్ సెకండ్ వన్, 5xy మైనస్ 6x ప్లస్ 5y మైనస్ 2. ఇప్పుడు చూడండి, వీటిలలో xy ఇక్కడ 15xy, ఇక్కడ 5y, ఇక్కడ ఇది కామన్గా ఉంది కాబట్టి అప్పుడు ఏం రాద్దాం, 15xy ప్లస్ 5y మైనస్ 6x మైనస్ 2గా రాద్దాం. ఇక్కడ వీటన్నిటిలలో కామన్గా తీసే ఏమున్నాయి చూడండి, 5y కామన్ తీస్తే ఏమవుతుంది, 3x ప్లస్ 1 మిగులుతుంది, అవునా కాదా. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకున్నాం, 3x ప్లస్ 1గా రాసుకుంటే ఇప్పుడు ఇక్కడ మైనస్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఏం రాయొచ్చు, 2 రాయొచ్చు. 2 3 జా 6, 6x మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, సారీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 2 1 జా 2, అక్కడ వచ్చేసి దీన్ని ఏం 5y మైనస్ 2 3x ప్లస్ 1గా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు,
ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ మైనస్ ఏవై మైనస్ బివై ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో ఎక్స్ ఏబి రెండు ఉన్నాయి కదా, ఈ రెండిట్లో వై వేరియబుల్ ఉంది. అప్పుడు కామన్గా తీయచ్చు కదా, వీటిని ఇంకా ఆర్డర్లో రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కామన్గా ఎక్స్ అనేది కామన్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీస్తే ఏ ప్లస్ బి అవుతుంది. మైనస్ వై కామన్ తీస్తే వై ప్లస్ ఏ ప్లస్ బి అనేది వస్తుంది. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏ ప్లస్ బిగా రాయొచ్చు కదా. సో నెక్స్ట్ వచ్చేసి 4th వన్ అండి. 4th వన్ ఏమి ఇచ్చాడు, 15 PQ ప్లస్ 15 ప్లస్ 9Q ప్లస్ 25 P. ఇక్కడ చూడండి, PQ అన్నీ వన్ సైడ్, మిగతాటివన్నీ వన్ సైడు రాసేసుకున్నాం. ఇప్పుడు 15 PQ ఉంది కదా, 15 PQ ప్లస్ 25 P ప్లస్ 9Q ప్లస్ 15. ఎప్పుడైనా సరే ఇక్కడ కాన్స్టాంట్స్ వస్తే మనకి ఇంకా ఈజీగా అవుతుంది, ఎందుకంటే కాన్స్టాంట్ అనేది చివరిలోనే ఉండాలి కాబట్టి. అప్పుడు వీటిలో కామన్ తీస్తే ఏం తీయచ్చు, 5P కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, 3Q ప్లస్ 4 అనేది మిగులుతుంది. 5 3 15 PQ, 5 4 కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. 5 5 25 P ప్లస్ ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, 3 కామన్ తీస్తేనా ఏం మిగులుతుంది, 3Q ప్లస్ 5 అనేది మిగులుతుంది. 5P ప్లస్ 3 ఇంటూ 3Q ప్లస్ 5. నెక్స్ట్ వచ్చేసి Z మైనస్ 7 ప్లస్ 7XY మైనస్ XYZ. ఇక్కడ చూడండి, వీటిలలో మనకు 5th వన్ కదా ఇది. ఇక్కడ కామన్ తీయడానికి చూడండి, ఇక్కడ జెడ్ ఉంది కదా, ఇక్కడ జెడ్ ఈ టర్మ్లో కూడా జెడ్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మనము ఒక సైడ్ రాసుకున్నాము. జెడ్ మైనస్ XYZ ప్లస్ 7XY మైనస్ 7. ఈ 7 ఎందుకు రాశానంటే కాన్స్టెంట్ కాబట్టి దీనిని చివరిలో రాసేసాను. ఇప్పుడు కామన్ తీయండి, జెడ్ కామన్ తీస్తే ఏమవుతుంది, 1 మైనస్ XY ప్లస్ 7 కామన్ తీస్తే ఏమవుతుంది, 1 మైనస్ XY. జెడ్ ప్లస్ 7 ఇంటూ మైనస్ XY అని వస్తుంది. ఇంకా ఫ్యాక్టరైజ్ అనేది ఫ్యాక్టర్ డివైడ్ చేయాలని, ఇందులో పెద్దగా మనకు డిఫరెన్స్ ఏం లేదండి. ఫ్యాక్టర్స్ తీసుకోవడం రావాలి, అలాగే కామన్గా ఉండే వాటిని రాసుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏది అంటే టేబుల్స్ వచ్చి ఉండాలి. టేబుల్స్ మనకి ఎప్పుడైతే 20 టేబుల్స్ వస్తాయో అప్పుడే మనము ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. ఇదండి ఈ 14.1 ఫ్యాక్టరైజేషన్ టోటల్ ఎక్సర్సైజు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల అలాగే లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది, కొంతమందికి యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.